ఒకప్పుడు విమానాలు అంటే అందరికీ చాలా ఆశ్చర్యం. అందనంత ఎత్తులో ఆకాశంలో దూసుకుపోతుంటే కళ్ళ ఆర్పకుండా చూసేవారు. కానీ ఇప్పుడు విమాన ప్రయాణాలు చాలా మందికి అందుబాటులోకి వచ్చేశాయి. అయితే ఆకాశంలో ఎగిరే విమానాలను తలుచుకోగానే ముందుగా మదిలో మెదిలేది వాటి రంగే. తెల్లటి రంగులో ఆకాశంలో దూరంగా విహరిస్తున్న పక్షుల విమానాలు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వాణిజ్య విమానాలైతే ఖచ్చితంగా తెల్ల రంగులోనే ఉంటాయి. అయితే విమానాలకు తెల్ల రంగు మాత్రమే వేయడం వెనుక చూపర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో పాటు చాలా మందికి తెలియని కొన్ని బిజినెస్ జిమ్మికులు కూడా ఉన్నాయి. తెలుపు రంగు క్లీన్, సింపుల్ గా ఉండటంతో కళ్లకు ఇంపుగా అనిపిస్తుంది. ఎయిర్లైన్ లోగోలు, బ్రాండింగ్ కు అద్భుతమైన బ్యాక్ డ్రాప్ గా ఉపయోగపడుతుంది. దీంతో విమానాల పేర్లు, డిజైన్ స్పష్టంగా కనిపిస్తాయి. మరోవైపు తెలుపు రంగు నీట్ గా ఉండటంతో విమానం డిజైన్ ను హైలైట్ చేస్తుంది. వైట్ కలర్ లో ఉండే విమానంలో ధూళి, దుమ్ము లేదా డ్యామేజ్ ను గుర్తించడం కూడా ఈజీ అవుతుంది. దీంతో మెయింటెనెన్స్, క్లీనింగ్, చెకింగ్ అన్ని మరింత సింపుల్ గా మారతాయి. ఇక ఇంధన సామర్థ్యంలోనూ రంగుకు అంతటి ప్రాధాన్యం ఏమీ ఉండదు. తెలుపు వంటి తేలికపాటి రంగులు ముదురు పెయింట్లతో పోలిస్తే బరువులో తేలికగా ఉంటాయని కొందరు అనుకున్నప్పటికీ అవన్నీ అపోహలే. ఉదాహరణకు 100 లీటర్ల వైట్ పెయింట్ 100 లీటర్ల బ్లాక్ పెయింట్ కు సమానంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ జీవిత కాలంలో పర్యావరణ పరిస్థితులు, పెయింట్ నాణ్యత ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలుపు, ముదురు రంగులు రెండింటికి ఒకే స్థాయి నిర్వహణ అవసరం అవుతుంది. తెలుపు రంగు మసకబారే అవకాశం తక్కువగా ఉండడం, చీకట్లోనూ కనిపించే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. గంటల తరబడి రన్వేలపై నిలబడి ఉంటాయి కాబట్టి సోలార్ రేడియేషన్ వల్ల వేడెక్కడం, దెబ్బతినడం వంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉంటుంది. తెలుపు రంగు డెంట్లను తొందరగా గుర్తించటం వల్ల వెంటనే వాటిని గుర్తించి అవసరమైన మరమ్మత్తు చేసేందుకు వీలుగా ఈ రంగును ఎంపిక చేసుకుంటారు. అయితే సైన్యంలో ఉపయోగించే విమానాలకు మాత్రం మరీ ఎక్కువగా బయటకు కనబడని రంగులే వేస్తుంటారు. రహస్య స్థావరాల్లో ఉంచాల్సి వచ్చినప్పుడు, ల్యాండింగ్ వంటి విషయాల్లో ఇది వారికి కలిసొస్తుంది. అందుకే ఆర్మీ విమానాల్లో తెలుపు రంగుకు ప్రాధాన్యం ఇవ్వరు.